వ్యవసాయ మార్కెట్ కమిటీల బలోపేతం కోసం నూతనంగా ఎన్నికైన చైర్మన్లందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు అన్నారు. ఒంగోలు వ్యవసాయ మార్కెట్ కమిటీ నందు జరిగిన జిల్లాలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ల ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. గడిచిన 5 ఏళ్లు అన్ని రకాలుగా ఇబ్బందులు పడ్డామని, పార్టీని నమ్ముకుని పనిచేసిన వారికి తగిన గుర్తింపు ఇచ్చామని తెలియజేశారు. ఏఎంసీల నందు ఆదాయ వనరులు వచ్చేలా చైర్మన్లు కృషి చేయాలంటూ కోరారు. తన విజయానికి రాచగర్ల వెంకట్రావు కృషి చేశారు అని, అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ రాచగర్ల వెంకట్రావుకు ఏఎంసీ పదవి ఇవ్వటం జరిగింది అంటూ పేర్కొన్నారు. జిల్లాలోని ఏఎంసీల బలోపేతం కోసం చేపట్టవలసిన కార్యక్రమాలపై ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది అని ఒంగోలు ఏఎంసీ చైర్మన్ రాచగర్ల వెంకట్రావు అన్నారు. అన్యాక్రాంతమైన ఏఎంసీలకు పూర్వ వైభవం తెచ్చేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని వివిధ నియోజకవర్గాల ఏఎంసీ చైర్మన్లు పాల్గొన్నారు. అనంతరం ప్రాంగణంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావుతో కలిసి ఏఎంసీ చైర్మన్లు మొక్కలు నాటారు. भाई कैमरा दी నువ్వు రమేష్ అది ఆయన చేయి కొట్టుకోవడం కోసం వెళ్తాం అనుకున్నా కడుక్కోండి మళ్ళీ వెనకరా ఓకే 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 సార్ కొన్ని పక్క రండి సార్. ఓకే సార్. తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైతే బాగా పార్టీ ఆ నియోజకవర్గాల్లో కమిట్మెంట్గా పనిచేశారో అలాంటి వాళ్ళని చూసి వాళ్ళందరూ కూడా చైర్మన్లు చేశారు. కాబట్టి చైర్మన్లుగా మీకు ఒక గౌరవం, మీకు కూడా మీ నియోజకవర్గంలో, ఎందుకంటే అన్నీ కూడా స్టేట్ నుంచి వచ్చాయి. నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే స్థాయికి వచ్చేది ఏఎంసీ ఒకటే, ఏఎంసీలోనే ఒక గుర్తింపుగా ఉండేది. కాబట్టి అలాంటి వాటిల్లో మీరు సెలెక్ట్ అయినందుకు మన వాళ్ళందరూ కూడా మీ అందరికీ మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నా. అదేవిధంగా మీరు కూడా పార్టీని కష్టపడండి, పార్టీని ముందుకు తీసుకెళ్ళండి. మీ నియోజకవర్గాల్లో నిరంతరం కూడా ఒక కమిట్మెంట్గా పనిచేయండి. కమిట్మెంట్గా పనిచేసే దాంట్లో కూడా మీ ఏఎంసీలో ఏ అయితే ఉన్నాయో ఇలా మంచి మీటింగ్ పెట్టుకున్నారు, అది చాలా సంతోషం. ఎందుకంటే ఎవరి పాటికి వాళ్ళు ఉండకుండా 10 మంది కూర్చున్నప్పుడు 10 ఐడియాలు వస్తాయి. ఒక్కొక్కరు ఒక ఐడియా వస్తుంది. ఐడియా వచ్చినప్పుడు షేర్ చేసుకున్నప్పుడు మనకి ల్యాబ్స్ ఎక్కడ ఉన్నాయి, మనం ఏం చేస్తే మళ్ళీ బాగుంటుంది,
మన వ్యవస్థని ఆగిపోయిన వ్యవస్థని మళ్ళీ ముందుకు తీసుకెళ్లాలంటే మనం ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది మీ అందరు కూడా ఒక ఐడియా వస్తుంది. ఒకరు కూర్చొని ఒక ఆఫీస్లో కూర్చొని మేము నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొన్ని ఐడియాలు ఉండవు. ఇలాగా ఎప్పుడు కూడా యూనిటీగా కూర్చొని ఒక కమిట్మెంట్గా కూర్చున్నప్పుడు ఒక ఐడియాలు షేర్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా మార్పులు అనేది వస్తుంది. ఒక మంచిగా ఈరోజు మీటింగ్ పెట్టుకున్నారు, అది చాలా సంతోషం. దానికి మమ్మల్ని కూడా పిలిచారు. మేము ఈ తుఫాన్ దాని తిరుగుతున్నాం, మా మేయర్ గారు మేమంతా కూడా మేము కూడా వచ్చినందుకు మిమ్మల్ని చూసినందుకు చాలా సంతోషం అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. దీంట్లో మేజర్గా వచ్చేది 2-3 అంశాలు. ఒకటి, 5 సంవత్సరాల్లో మనం ఉండే ఏఎంసీ పరిస్థితి ఏంటి, ఏఎంసీకి ఎంత ఖర్చు పెట్టారు, అసలు ఏమైనా చేశారా లేదా అనేది ఒక ఐడియా తీసుకోండి. రెండవది వచ్చేసి మనం ఇంకా కూడా ఉండే ఫండ్స్ని ఇంకా ఎక్కువ చేసుకోవాలంటే మనకుండే యాక్టివిటీ అని చెప్పి చెప్పారు. కొండైపీలో మనకి ఎక్కువ వస్తుంది. కొండైపీలో ఎక్కువ రావడం వల్ల అక్కడ ఉండే పరిస్థితులు ఏంటి, మిగతా నియోజకవర్గాల్లో మనకుండే ఎజెండాలో మనకుండే దాంట్లో అలాంటి ఏదన్నా పెరగడానికి అవకాశాలు ఉన్నాయా? ఎందుకంటే ఏం చేయాలన్నా కూడా డబ్బులు ఉండాలి. అది కూడా మీ దాంట్లోనే డబ్బులు ఉన్నాయా అన్నప్పుడు ఇంకా 10కి డెవలప్ చేసుకోవడానికి మనకు అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఏఎంసీలు కూడా ప్రతి సెంటర్లో మేజర్గా పెద్ద సైట్లలోనే పాతవి ఉన్నాయి. దాన్ని కొన్ని కమర్షియల్ వైజ్ కూడా చేసుకోవచ్చు. మీకుండే లిమిట్ డబ్బులతోటి ఇప్పుడు ఏదో విధంగా ఇప్పుడు వెంకటరావు చెప్తున్నాడు కదా, ఇప్పుడు ఈ రోడ్లో అదేవిధంగా మాకు అటు సైడ్ కూడా వచ్చేటప్పుడు కట్టుబడి ఫేసింగ్ వస్తుంది కాబట్టి మెయిన్ రోడ్డు ఏదైనా ఇట్లాంటి షాప్స్ అలాంటివి కట్టారంటే అదంతా ఇన్కమ్ ఏఎంసీకి వస్తుంది. దానికి ఎంత ఖర్చు వస్తుందో చూసుకొని దాంట్లో నుంచి ఏఎంసీలో పెట్టుకొని పర్మిషన్ తీసుకొని పెడితే ఏఎంసీకి నెలకి ఎంతో కొంత రెంటలు కూడా మనకి మొదలవుతుంది. దానివల్ల డెవలప్మెంట్ కూడా కొంచెం ఉంటుంది. 10 మందికి మనము మీరు సహాయం చేసిన వాళ్ళు అవుతారు, అది కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ ఏదేదైతే ఎజెండాలో ఇంకా మనం ఏమైతే చేస్తే ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉంటుంది, మనం ఏం చేస్తే మంచి పేరు తెచ్చుకోవాలనేది అన్నీ కూడా చూసుకోండి. ఇంకా లోతుగా వెళ్ళండి, కూర్చోండి. ఇలా అట్లా అందరూ కూడా వచ్చారు కాబట్టి అందరూ కూడా దీని మీద డిస్కస్ చేసుకొని ముందుకెళ్ళాలని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఒకటి మాత్రం నేను ఖచ్చితంగా చెప్తున్నా, మీకు ఒక అదృష్టమో ఏదైనా అనుకోండి, మీకు ఒక అవకాశం వచ్చింది. అవకాశం వచ్చినప్పుడు ఈరోజు పోతే డేట్ రేపు మారిపోద్ది. కానీ మనకి ఇచ్చిన టైంలో మనం ఏం చేసాం అనేది మాత్రం క్వశ్చన్ మార్క్, అది గుర్తుపెట్టుకోండి. మన టైంలో నాకు ఇచ్చిన ఈ 2 సంవత్సరాల్లో ఇదిగో నేను ఇది చేశాను ఈ ఏఎంసీకి అనేది మాత్రం మీరు చూపించుకోగలిగితే ప్రజల హృదయాల్లో ఉంటారు. మా ప్రజల్లో మా టైంలో అసలు ఏఎంసీ అప్పుడు చేశాడురా కాబట్టి ఇది ఆయన టైంలో అయిందిరా అని చెప్పేసి ఒక గుర్తింపు అనేది ఎప్పుడు ఉంటుంది. పదవి అనేది జీవితాంతం మనం ఉన్నాం. ఉండే 10 రోజులు మనం ఏం చేసాం అనేది అది ఇంపార్టెంట్. లేదంటే అది పిచ్చి పనులు చేస్తా ఈ గెస్ట్ హౌస్లు ఉన్నాయి అని చెప్పేసి గెస్ట్ హౌస్లో కూర్చోవటం, వేరే అదర్ యాక్టివిటీస్ ఉపయోగించుకోవటాలు కాదు. ఒక సిన్సియారిటీ, ఒక డిసిప్లైన్, ఒక పద్ధతి ఎప్పుడైతే మనం కరెక్ట్గా ఉంటామో మీకు ఆ మార్క్ అనేది ఉంటుంది. ఎక్కడికి పోయినా కూడా పలానా టైంలో పలానా బాగా చేసేవారు అనేది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారు. ఆ పని చేయండి, మంచి పేరు తెచ్చుకోండి. మీ నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు కూడా మంచి పేరు తీసుకురండి. ఎందుకంటే వాళ్ళు మీ నమ్మకం మీద పెట్టారు. అతను భూపాల్ అయితే ఆయనకి ఎన్నికల కాకముందే చెప్పాం, అది చెప్పి ప్రామిస్ చేసాం, ప్రామిస్ ప్రకారంగా చేసాం. అట్లా మీ ఎమ్మెల్యేలకు కూడా మంచి పేరు తీసుకొని వచ్చేసి నియోజకవర్గంలో మీకు ఇచ్చిన దాన్ని 10 మంది ఇదే దాన్ని అడిగిన వాళ్ళు ఉంటారు. ఈరోజు మన ప్రకాశం జిల్లా ఏఎంసీ చైర్మన్స్ అందరూ కూడా, అంటే మన 10 మంది ఏఎంసీ చైర్మన్లు ఉన్నారు ఈ ప్రకాశం జిల్లాలో. వారందరూ కూడా నూతనంగా ప్రభుత్వం చేత నియమించబడి ఇప్పుడే అందరూ కూడా ప్రమాణ స్వీకారం చేసి ఉన్నారు. ఇంకా ఒకళ్ళిద్దరూ చేయాలి. ఈ సందర్భంగా ఏంటంటే మేమందరం కూడా చర్చించుకోవడం జరిగింది. గత 5 సంవత్సరాల్లో ఈ ఏఎంసీలన్నింటినీ వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసి దాన్నంతా ఈ ఫండ్స్ లేకుండా ఈ ఫండ్స్ అంతా డైవర్ట్ చేసి ఇక్కడ డెవలప్మెంట్ లేకుండా ఈ రైతులను పట్టించుకోకుండా ఏమి లేకుండా నిర్వీర్యం చేసింది. దాని మీద మళ్ళా ఈరోజు మమ్మల్ని నియమించినందుకు మేమంతా సంతోషంగా అందరం కలిసి ఏమేమి చేయాలి, ఈ మార్కెట్ కమిటీలను ఏ విధంగా మనం డెవలప్ చేయాలి, రైతులకు ఉపయోగపడే విధంగా ఏ విధంగా మనం
చర్యలు తీసుకోవాలి అనే దాని మీద మేమంతా ఈరోజు ఇక్కడ సమావేశం అవడం జరిగింది. ఈ సమావేశంలో ఇంకా కొన్ని చర్చించి గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా మేము రాష్ట్ర స్థాయిలో అందరూ ఏఎంసీ చైర్మన్లు కూడా ఒక వినతి చేయాలనే ఆలోచన కూడా ఉంది. అది త్వరలో మేమంతా కూడా మన లోకల్ స్థానిక ఎమ్మెల్యేలందరినీ సంప్రదించి వారి ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారిని అదే వ్యవసాయ మంత్రి గారిని కలిసి ఈ మార్కెట్ యార్డుల్ని స్వయం ప్రతిపత్తి కల్పించి వీటిని మళ్ళీ పునర్జీవనం తేవాలని చెప్పేసి మేమంతా ప్రయత్నం చేసేదాన్ని కృషి చేసి ఆ క్రమంలో మేము ఈరోజు ఇక్కడ అందరమే గౌరవ చైర్మన్లు అందరం సమావేశం అవ్వడం జరిగింది. దీనికి మన గౌరవనీయ దామచర్ల జనార్దన్ రావు గారు మేమందరం పిలవంగానే వచ్చి మా ఆహ్వానాన్ని మన్నించి ఆయన అతిథిగా వచ్చి మాకు కొన్ని మంచి సూచనలు చేశాడు. తప్పకుండా ఆయన చేసిన సూచనలు సలహాలను మేము తప్పకుండా పరిగణలోకి తీసుకొని మాకేదో పదవి ఇచ్చారు దిగిపోయామని కాకుండా మా టైంలో ఇదిగో మేము ఫలానా టైంలో చైర్మన్ చేసాం, ఆ టైంలో మేము ఈ పని చేసాము అనే గుర్తింపుతోటి ప్రతి ఒక్కళ్ళు పోవాలని చెప్పేసి ఆయన ఒక చాలా మంచి సలహా ఇచ్చాడు. అదేవిధంగా తప్పకుండా మేము కూడా మాకు కూడా తాపత్రయం ఉంది చేయాలని అందరూ కూడా మేమందరం కూడా స్థానిక శాసనసభ్యుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మేమందరం కూడా అదేవిధంగా ఈ కమిటీలని ముందుకు తీసుకెళ్తూ మాకు కూడా మంచి పేరు ప్రతిష్టలు వచ్చేట్టుగా అదేవిధంగా తద్వారా పార్టీకి కూడా గౌరవం తెచ్చేట్టుగా స్థానిక మమ్మల్ని మా మీద నమ్మకం ఉంచి రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేసినటువంటి స్థానిక శాసనసభ్యులకు అందరికీ కూడా మేము మంచి పేరు తెచ్చే విధంగా మేము అందరం ప్రయత్నిస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్ 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.